రంగురంగుల పూలు, రకరకాల కూరగాయలు, నోరూరించే పండ్లు ఇవన్నీ ఒక్కచోట కనిపిస్తే ఇక ఆ అనుభూతే వేరు. మొక్కలు ప్రేమికుల కోసం రాజధానిలో హార్టీ అండ్ అగ్రికల్చర్ షో ఏర్పాటైంది. ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ షోకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో మొక్కల ప్రేమికులను అట్రాక్ట్ చేస్తోంది. వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు ఎగ్జిబిషన్ లో కనువిందు చేస్తున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ కు సిటీ వాసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ఆల్ ఇండియా 4th హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెల 3న ప్రారంభమైన షో 7వ తేదీ వరకు జరగనుంది. ఎన్నో రకాల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, షో కోసం ఏర్పాటు చేసుకునే మొక్కలు అట్రాక్ట్ చేస్తున్నాయి. వివిధ రకాల పూల మొక్కలు చూసి నగరవాసులు మెస్మరైజ్ అవుతున్నారు. बहुत सारे varieties of plants तो है, petunias are there, all kinds of flowers are there and very good stock also this time. So yeah, it's amazing and there's a lot of variety. There's a lot of indoor plants, lots of outdoor plants as well. Especially like this is a good time to buy vegetables now that it's going to become expensive as well. So it's good to grow them at home. So yeah, it's good. Everyone should come for sure. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా రేర్ కలెక్షన్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. వీఆర్ సో హ్యాపీ టు సీ. నేను నా ఫ్రెండ్స్తో నార్మల్గా జస్ట్ టైం పాస్కి నెక్లెస్ రోడ్ వచ్చాను. అప్పుడు ఈ స్టాల్ చూసాను. ఇక్కడికి వచ్చాక తెలిసిన స్టాల్స్ పెట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. వీఆర్ సో హ్యాపీ టు సీ. కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, బెంగళూరు నుంచి స్టాల్స్ ఏర్పాటు చేశారు. 60 స్టాల్స్ లో హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కు సంబంధించిన అన్ని మొక్కలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా పండించాలి అనేవి కూడా వివరిస్తున్నారు నిర్వాహకులు. స్వచ్ఛమైన ఎరువులతో కూరగాయలను ఎలా పండించవచ్చనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక చిన్న మట్టి కుండ కానీ గ్రో బ్యాగ్ ఉంటుంది. ఇది గ్రో బ్యాగ్లో కానీ ఎరువు, మట్టి, వరిపొట్టు 3 ఒక్కొక్క భాగం వేసుకొని దాంట్లో పుదీనాది ఒక కాడ ఉంటుంది. ముదురు కాడ తీసుకొచ్చి పెట్టేసుకొని నీడలో పెట్టాలి. ఆ తర్వాత మీకు 10 రోజుల తర్వాత చిన్నగా మొలక రావడం మొదలవుతుంది. అప్పుడు మీరు మెల్లిగా సూర్యరశ్మికి మార్చుకోవాలి. అప్పుడు మీకు పెరగడం మొదలవుతుంది. వాటికి మీకు తర్వాత మన ఇంట్లో తయారైన ఎరువు ఏదైతే ఉందో ఇది ఇలా తయారవుతుంది 3 నెలల తర్వాత. మనం కాంక్రీట్ జంగిల్ లాంటి నగరంలో ఇలాంటి హార్టికల్చర్ షోలతో సిటీ వాసులు కొంతలో కొంత రిలాక్స్ అవుతున్నారు.